ఏంటమ్మా పిలిచారు? నాగేశ్వరరావు గారు, మీ కోడల్ని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు? ఆమె వల్లే మేము ఇబ్బంది పడుతున్నామమ్మా. ఈ అమ్మాయి వల్ల మీకు కలుగుతున్న ఇబ్బందులేంటి? ఇంట్లోంచి వెళ్లిపోయేంత తప్పు పాపం ఏం చేసింది తను? భర్తని పోగొట్టుకోవడమా? అలా అంటే మీరు మీ కొడుకుని పోగొట్టుకున్నారు కదా. తన తలరాతలో ఏముందో మీ తలరాతలో కూడా అదే ఉంది. మరెందుకు ఈ పిల్లని మాత్రమే ఏదో నేరం చేసినట్టు చూస్తున్నారు? అమ్మా, నా కొడుకు పోయి సంవత్సరం కావస్తుంది. ఇంట్లో పెళ్లికి ఎదిగిన కూతురు, చదువుకునే మరో కొడుకు ఉన్నాడు. నేను సంపాదించే అరాకొర సంపాదనతో కుటుంబాన్ని కష్టంగా లాక్కొస్తున్నాను. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వీళ్ళు నాకు మోయలేని భారం అవుతున్నారమ్మా. అదీగాక తలచెడిన పిల్ల అత్తారింట్లో ఉండడం, నలుగురు నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందమ్మా. పైగా పొద్దున్న లేస్తూనే బొట్టులేని తన మొహాన్ని చూడటం మాకు అపశకునం అమ్మా. భర్తని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడపిల్లని చూస్తే అపశకునమా? ఈ మాట మీకు ఎలా అనాలనిపిస్తోంది నాగేశ్వరరావు గారు? అవును, మీకు మీ ఆవిడ పోయింది కదా, మరి మీరెందుకు అపశకునంగా మారలేదు? ఎందుకు మీరింకా పుణ్యపురుషుల్లాగే నలుగురిలోనూ తిరుగుతున్నారు, శుభకార్యాలకు వెళ్తున్నారు? దరిద్రమని చెప్పి మీ కొడుకు కూతురు ఎందుకు బజార్లోకి నెట్టేలేదు మిమ్మల్ని? మీరు మాత్రం ఆ ఇంటి మనిషి. మీ కోడలికి స్తోమత లేకపోతే ఇంట్లో నుంచి వెళ్లగొట్టి బరువు దించేసుకుంటారు, అంతే కదా? మీరు ఒక ఆడపిల్లని కన్న తండ్రే కదా. ఈమె మీ బిడ్డతో సమానం అవ్వదా? అయినా మరో ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లంటే మీకు అంత చిన్న చూపా? అమ్మి ఆవేశానికి పోయి కాలు ఎరక్కొట్టుకుందిగా. అదే శేఖరం, యాక్సిడెంట్ లో కాలు విరుగుండదు కదా, అమ్మికి కట్టు మార్పించుకుని వచ్చేదానికి హాస్పిటల్ కు పోయి వస్తుండాము. ఏందోమే, అమ్మినిట్ట చూస్తా ఉంటే గుండెను గుప్పెట్లో వేసి పిసికేస్తున్నంత బాధగా ఉండాది. హలో, నా గురించి నువ్వేం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా నువ్వేమీ మా సొంత మనిషివి కాదు, అయిన వాడివి అస్సలు కాదు. ఆఫ్టర్ ఆల్ ఈ ఇంట్లో వాచ్మెన్ గాడివి. నీ పనులు నువ్వుండు. ఏందమే నాయన్ని పట్టుకుని అట్ట అంటా ఉండవు? నాయనా, అదేనమ్మే, నాయన్ లాంటోడిని పాపం అట్ట అంటే ఎట్ట చెప్పు? ఏదో పెద్ద మనిషి కదా, నిన్ను చూడగానే శేఖరానికి అళ్ళమ్మని చూసినట్టు అనిపించినట్టుండాది. అందుకే కొంచెం ఎమోషనల్ అయి ఉండాడు. దానికే నువ్వు మూత ముక్కు చించుకోవాలా? నా మీద మామూలుగాని ఎవరైనా జాలి చూపిస్తే నచ్చదు. అలాంటిది అనవసరమైన మనుషులొచ్చి ఇలాంటి పనికి మాళ్ల ఎమోషన్ ని అతికించుకొని నా గురించి మాట్లాడితే నాకు ఇలాగే మంటకిపోద్ది. ఎవరు ఎక్కడ ఉండాలో, ఎంతలో ఉండాలో అక్కడే ఉండటం మంచిది. సారీ శేఖరం. పిల్లల పెంపకం దారి తప్పితే చివరికి ఇట్టాగే తయారవుతారు. నువ్వు పదమ్మి. హే అనన్య, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? తొక్క, నువ్వు ఎక్కడికి వెళ్తే ఏముందిలే. అయినా నీకు బ్రేకింగ్ న్యూస్ ఉంది. బ్రేకింగ్ న్యూసా? ఏంటది? దామినికి మళ్ళీ పెళ్లి సెట్ అయింది.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునన్నయ్య, అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేసి మ్యాచ్ ఫిక్స్ చేసేసుకుని కూడా వెళ్ళిపోయారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? మీరు లేని గ్యాప్ లో జరిగిపోయింది. నీకు మరో బ్రేకింగ్ కాదు షాకింగ్ న్యూస్ చెప్పనా?